హైదరాబాద్ విశాఖపట్నం ప్రత్యేక రైలులో చోరీ జరిగింది. డోర్నకల్ ఖమ్మం మధ్య చోరీకి దుండగులు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా డోర్నకల్ తర్వాత అర్ధరాత్రి 1:30 సమయంలో పాపడపల్లి వద్ద చేరుకోగానే దొంగలు చైన్ లాగి రైలును నిలిపివేశారు. కిటికీల వద్ద కూర్చున్న ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులు, హ్యాండ్ బ్యాగ్లు లాక్కున్నారు. సుమారు 6 బోగిల్లో దొంగలు చోరీలకు యత్నించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బోగిల్లో మేల్కొన్న ప్రయాణికులు కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు. సమాచారంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు రైలు విజయవాడ చేరుకోగానే ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. S2, 3, 4, 8, 9 బోగిల్లో చోరీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనలో 2000 నగదు, 6 కాసుల బంగారం దోపిడీకి గురైనట్లు తెలుస్తోంది. దాటిన తర్వాత ఖమ్మం వచ్చే ముందు 10 మినిట్స్ ముందు ఎవరో చైన్ లాగారండి. చైన్ లాగి అది తెలియదు, చైన్ లాగిన విషయం తర్వాత తెలిసిందే మనకి. బట్ అది వచ్చేసరికి ఇటు నుంచి హ్యాంగ్ అయ్యండి. ఆ అమ్మాయి చైన్ ఇలా లాగేసారు. చైన్ పట్టుకుని లాగుతుంటే ఈ అమ్మాయి కూడా అదే టైం చైన్ పట్టుకుందండి. సో ఇద్దరి మధ్య అతను లాగుతుంటే ఈ అమ్మాయి కూడా ఎగ్నెస్ట్గా పట్టుకోవడంతో అతను లాగి మొత్తమే ఫైనల్గా కట్ అయిపోయింది సార్. అది కట్ అయిన తర్వాత అతను వదిలేసి వెళ్ళిపోయాడండి. సేమ్ ఇన్సిడెంట్ ఒక 6-7 బోగీస్లో సేమ్ జరిగింది సార్. అది మరి సిగ్నల్ కోసం అందుకు ఆపారండి ట్రైన్. ఆగిన తర్వాత నా బ్యాగ్ అది హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ పెట్టుకొని పడుకున్నాను అనమాట, చేతికి చుట్టుకొని. అది బయటకు తీసేసి చెయ్యి ఇలా లాగేసి తీస్తుంటే నాకు తెలివి వచ్చింది. వచ్చి నా బ్యాగ్ అని గట్టిగా కేకలేస్తాను. ఈ ఫోను, చార్జర్లు, తర్వాత 2000 అంత క్యాష్ ఉందండి. వాళ్ళు కిటికీలు కూడా ఈజీగా లేపుతున్నారు. వైట్ స్కర్ట్స్ నుంచి కిటికీలు లేపుతున్నారు. వాళ్ళకి అంత వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు, లాక్కుని వెళ్ళిపోయాడు. గట్టిగా పట్టుకున్నాను. ఇది నా చేతికి వచ్చింది, ఇది ఒకటే వచ్చింది. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అందులో గోల్డ్, మనీ, వాచ్, మొబైల్, ఐడెంటిటీ ప్రూఫ్స్. 4 తులాలు ఉంటుందండి. కిటికీలో నుండి లాగితే నేను పట్టుకున్నాను. నల్లపోసులోను తాడు సగం నా చేతిలోకి వస్తుంది, సగం వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. గట్టిగా అరిచాలని చెప్పి వీళ్ళందరూ లేచేటప్పటికి వాళ్ళు పారిపోయారు. ఈ వైజాగ్ వెళ్ళే స్పెషల్ ట్రైన్ అన్నమాట, సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. డోర్నకల్ దాటంగానే కొంతమంది చైన్ పుల్ చేసి ఈ బోగిల్లో సైడ్ బెర్త్లో పడుకున్న లేడీస్ దగ్గర నుంచి మెల్లో చైన్స్ గుంజుకుపోయారు. 4-5 దగ్గర పోయినట్టు చెప్తున్నారు. మాకు ట్రైన్ ఆగినంత వరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. నెక్స్ట్ స్టేషన్ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ రిపోర్టు ఇచ్చే విధంగా మేము చూస్తున్నాం అనమాట. సుమారు ఒక 6 బోగిల దాకా అటెంప్ట్ చేశారు వాళ్ళు. ఇంకా డీటెయిల్గా తెలియదు. ఇప్పుడు వరకైతే ఒక 5-6 కాసులు పోయినట్టుగా తెలుస్తుంది. మిగతా అనేది ఇంకా మొత్తం థాట్ వచ్చి స్టేట్మెంట్ ఇస్తే కానీ తెలియట్లేదు. రైల్లో దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేవీఎన్ చౌదరి నుండి తెలుస్తున్నాం. కేవీఎన్, చెప్పండి, రైల్లో భద్రతా లోపంపై పోలీసులు ఏం చెబుతున్నారు? జిల్లాని వాస్తవానికి హైదరాబాద్ నుంచి కానీ వేరే స్టేషన్ నుంచి కానీ బయలుదేరే ప్రతి రైల్లోనూ ప్రయాణికుల భద్రతకు సంబంధించి కొంతమంది గార్డులు కాపులా ఉంటారు. అయితే ఇది ప్రత్యేక రైలు కావడంతో వేసవి సెలవులని సందర్భంగా ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రత్యేక రైలు కావడంతో దీంట్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. దాని కారణంగానే దొంగలు రైలు నిలిపివేసి ఇలా చోరీకి ప్రయత్నించారని ప్రయాణికులు చెబుతున్నారు. ఎక్కడ ట్రైన్ ఆగిపోయి, అంటే పాపట్టపల్లి వద్ద ట్రైన్ ఆగిపోయి దొంగలు ఇంత దగ్గరగా ఒక 10-15 నిమిషాలు 5-6 బోగిల్లో చోరీకి ప్రయత్నించినప్పుడు కూడా ఎక్కడ ఒక్క పోలీసు కూడా కనపడలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పూర్తిగా భద్రతను గాలి కుదిరేయడం వల్లే, రైల్వే శాఖ పూర్తిగా ప్రయాణికుల భద్రతను గాలి కుదిరేయడం వల్లే ఈ దొంగలు ఈ విధంగా చోరీకి పాల్పడారని చెప్పి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాని ఇటు విజయవాడ చేరుకునే వరకు కూడా ప్రయాణికులందరూ మరీ ఒకసారి దొంగలు ట్రైన్ లో ప్రవేశించి అన్నది చేస్తారేమో భయంతో ఇక్కడ వరకు వచ్చామని ప్రయాణికులు చెప్పడం జరుగుతుంది. విజయవాడ అక్కడ ఖమ్మం నుంచి ఇక్కడ చేరుకునే వరకు కూడా ఇక్కడ పోలీసులు అరెస్ట్ అయ్యి ట్రైన్ ఇక్కడికి విజయవాడ చేరుకోగానే లోపల ప్రవేశించి దొంగలు ఎవరైనా ఉన్నారని మిగతా బోగిల్లో దొంగలు ఎక్కడ ఉన్నారని చెప్పి చూశారు. కానీ అప్పటికే వాళ్ళంతా కూడా ఖమ్మం దగ్గర పాపిడిపల్లిలోనే ట్రైన్ నిలిపివేసిన సమయంలో అక్కడ మాత్రమే వారు చోరీకి పాల్పడి అక్కడి నుంచి అక్కడే పారిపోయినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఈ చోరీకి ముందు కొంతమంది చిన్నపిల్లలు ట్రైన్ లోకి వచ్చారని ప్రయాణికులు చెప్తున్నారు. వారు చూసిన తర్వాత, అంటే కిటికీల పక్కన కూర్చున్నటువంటి ప్రయాణికులు చూసి వారు అనువుగా ఉన్న బోగిల్లో బయట నుంచి చోరీ చేయడానికి అనువుగా ఉన్న బోగిలను కొంతమంది దొంగలకు సమాచారం అందించిన తర్వాతే ఈ సంఘటన జరిగిందని కొంతమంది ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాని ఈ మొత్తం వ్యవహారంలో రైల్వే శాఖ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదని ప్రయాణికుల మట్టికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాని అయితే కేవీఎన్ చెప్పండి, రైల్వే భద్రతా అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి?
రైల్వే అధికారులు చెప్తుంది ఏంటంటే మాకు ఖమ్మం నుంచి వచ్చిన సమాచారం మేరకు మేము ఇక్కడ తనిఖీలు చేసాము తప్పించి ఖమ్మంలో ఏం జరిగింది అనేది మాకు తెలియదు. కానీ ఇది ప్రత్యేక రైలు కావడంతో దీంట్లో భద్రతా ఏర్పాట్లు చేయని మాట నిజమే అని కొంతమంది అంతర్గతంగా మనతో చెప్పడం జరిగింది. కానీ దీని మీద బహిరంగంగా మాట్లాడటానికి మనకు రైల్వే సంబంధించిన పోలీసు అధికారులు ఎవరో ముందుకు రావట్లేదు. ధన్యవాదాలు కేవీఎన్.